మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, లెంచ్లోని 24వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 నుండి 35, కీర్తన 137. ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా మనకు ఇవ్వబడిన అంశము దురభిమానము, వెయిన్ గ్లోరియస్. దురభిమానము. ప్రియులరా, దురభిమానము అనే దానిని ముందు పూర్తిగా మనం అర్థం చేసుకునే వారంగా ఉండాలి. ఈరోజు అంశము ప్రతి మనిషిలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట తట్టేటువంటి దేవునికి వ్యతిరేకమైన లక్షణము. దీని గురించి మనం ధ్యానం చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎంతో భారభరితమైన ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. మీరు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి. అదే రీతిగా ఇది అనేకులకు షేర్ చేయండి, అనేకులను ప్రోత్సహించండి. మీరు చూపే ఈ ప్రేమ అభిమానాలకు ఈ యొక్క వీడియోస్ని కంటిన్యూగా చేయడానికి అదొక మంచి ప్రేరణగా ఉంటుంది. ప్రార్థన సహాయం కోరుతా ఉన్నాం. ప్రార్థించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇప్పుడు మనం అంశంలోనికి వచ్చినట్లయితే దురభిమానము. దుర అనగా చెడ్డ, చెడ్డ అభిమానము. అభిమానము అనేది మనకి ఇష్టమైన వారి మీద ఉంటుంది. అందుకే వారిని ఏమంటారంటే అభిమాని, ఫ్యాన్ అని మనం పిలుస్తాం. ఇప్పుడు క్రికెటర్ ఎవరైతే ఇష్టపడతారో, క్రికెట్ని ఎవరైతే ఇష్టపడతారో, క్రికెటర్స్ ఉంటారు, వారు అభిమానులుగా ఉంటారు. లేకపోతే ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటే చాలామంది ఫ్యాన్స్ రకరకాలైనటువంటి ఫీల్డ్స్లో, ఒక సినీ ఫీల్డ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లేదా ఇంకా ఇతరితర వాటిల్లో కూడా రకరకాల ఫ్యాన్స్ అనేవారు చాలా మందికి ఉండడం అనేది మనం గమనిస్తాం. ఆ రాజకీయాల్లో కూడా కొంతమందికి ఫ్యాన్స్ ఉంటారు. అంటే అభిమానులు అనేవారు ఉంటారు. అభిమానంతో అభిమానులు తయారవుతారు. వారికి ఉండే అభిమానం ఎలాంటిదంటే వారి కొరకు ఏమైనా చేయాలి అనేటువంటి ఆలోచనతో వారు వెళ్తారు. అయితే అది కొన్నిసార్లు చెడు వైపుకు తీసుకుని వెళ్తే అది చెడ్డకు దారితీస్తుంది, చెడుగా మనలను కనబరుస్తుంది. ప్రియులారా, దురభిమానం అనంటే ఇది మనలో ఉండేటువంటి ఒక బ్యాడ్ క్వాలిటీ. ఆ చెడ్డ ఆలోచన ఏంటి అంటే వెయిన్ గ్లోరియస్, అంటే మనలను మనమే హెచ్చించుకోవడం, మనలను మనమే బూస్ట్ చేసుకోవడం. అంటే మనకుండే స్థితి కంటే కూడా అత్యధికంగా ఎదుటివారి కంటే ఎక్కువగా మనల్ని బూస్ట్ చేసుకోవడం. రెండోది, ఎదుటివారిని తక్కువ చేయడం. మూడోది, ఎదుటివారి కొరకు ఏవైనా చేస్తానని గొప్పలు చెప్పడం. ఇలా రకరకాల అర్థాలను వెయిన్ గ్లోరియస్ అనేది, అంటే దురభిమానం అనేది చూపిస్తూ ఉంటుంది. అలాంటి పాపాన్ని మనం వదిలి మనం వెళ్ళినప్పుడే, మనం మనగా ఉన్నప్పుడే, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నేను అంటే ఏంటి అని మనల్ని మనం గ్రహించగలిగినప్పుడు, నేను అన్న ఈ స్థితిని నాకు ఇచ్చినవాడు దేవాతి దేవుడే అని గ్రహించగలిగినప్పుడు, మనము భూమి మీద నిలబడగలిగినప్పుడు, అంటే లోకంలో చాలామంది అంటాడు ఆడు భూమి మీద నిలబడలేదురా, ఇప్పుడు ఆడికి నడిమంత స్థితి వచ్చింది, లేకపోతే ఉన్నపాడు నాడు చాలా పెద్దోడు అయిపోయాడు, సెలబ్రిటీ అయిపోయాడు, ఫేమస్ అయిపోయాడు, ఇప్పుడు ఆడికి మనకు కనబడం, అది కళ్ళు నెత్తుకొచ్చినాయి. ఇలాంటి మాటలు మన చుట్టూ ఉన్న వారి గురించి మాట్లాడినప్పుడు మనం వింటూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, దురభిమానము అనే మాటకు పరిపూర్ణ అర్థం ఏంటంటే మనలను మనమే గొప్పగా హెచ్చించుకోవడము. దీనికి సంబంధించి మీరు కనుక డిక్షనరీస్, వెయిన్ గ్లోరియస్ గురించి డిక్షనరీస్ చూస్తే సమ్వన్ ఎక్స్క్లూజివ్లీ ప్రౌడ్ అనమాట. చాలా ఎక్సీడ్ చాలా గొప్పగా గర్వాన్ని కలిగి చూపించుకోవడము. రెండోదిగా మనం చూస్తే బూస్టింగ్, సెల్ఫ్ బూస్టింగ్ అనమాట. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు అంటున్నారు, షోయింగ్ టూ మచ్ ప్రైడ్ ఇన్ యువర్ ఓన్ ఎబిలిటీస్ ఆర్ అచీవ్మెంట్స్. వారుకున్నటువంటి విజయాలను బట్టి కానీ, లేకపోతే వాళ్ళకున్న తలాంతులను, ఎబిలిటీస్ అంటే వారు చేయగలిగే శక్తి సామర్థ్యాలను బట్టి వారు ఇంకా టూ మచ్ ప్రైడ్ అనమాట. నేను కాబట్టి ఇలా పాడగలను, నేను కాబట్టి ఇలా చేయగలను, నేను తప్ప ఎవడో చేయలేడు, నేను చేయబోతే ఈ పని ఎవడి వల్ల అవ్వదు. మరి ముఖ్యంగా చర్చెస్లో లేకపోతే ఇంకా ఇతర ప్రదేశాల్లో పిల్లలు కొంతమంది, పెద్దవారు అందరూ వీరు వారు అని తేడా లేకుండా
ఈ దురభిమాన పాపంతో మనుషులను పడేస్తుంది అపవాది. జాగ్రత్త. బహుశా నువ్వు ఒక్కడవే పని చేస్తూ ఉండొచ్చు, బహుశా నువ్వు ఒక్కదానివే పని చేస్తుండొచ్చు. అయితే నువ్వు తప్ప ఎవరు అక్కడ ఉండకపోవచ్చు. నువ్వు పని చేసే చోట, అది చర్చ్ కావచ్చు, లేకపోతే ఇంకొక హౌస్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నిన్ను ఆ పని కొరకు నిర్ధారించబడినప్పుడు, నీవు ఆ పనికి నిర్ధారించబడి నియమించబడినప్పుడు, నీవు ఆ పనిని చేస్తున్నప్పుడు నేను తప్ప ఇంక ఈ పని ఎవరు చేయలేరు, నాకులాగా ఎవరు చేయలేరు, నేనే అని, నేను లేకపోతే ఇక్కడ ఎవరూ లేరు అని అనుకోవడం అనేది టూ మచ్ ప్రైడ్ ఇన్ యువర్ ఓన్ ఎబిలిటీస్. ఆ తలాంతు లేకపోతే ఆ ఎబిలిటీ, ఆ అచీవ్మెంట్ నీకు ఇచ్చిన వాడిని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు, దేవుడిని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రియులారా, ఈ దురభిమాన పాపము మనము టెక్స్ట్లో నుండి ఇవ్వబడిన పాఠ్యభాగాల నుంచి గమనిస్తే, మొదటిగా ఆదికాండం 11:4 ప్రజలందరూ కూడా అక్కడ దేవుని కంటే ఎక్కువగా గొప్పవారిగా అయిపోవాలని వారికున్న తలాంతును ఉపయోగించి, వారికున్న ఎబిలిటీ ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయగలరు, వాళ్ళు కట్టగలరు. ఈ కట్టేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి వీరు అంటున్న మాట చూడండి 4 వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకునగా, వారు కట్టేటువంటి ఎబిలిటీ వారిలో ఉంది, వారికి ఆ నైపుణ్యత ఉంది. అయితే వీళ్ళు ఈ నైపుణ్యాన్ని బట్టి ఏమంటున్నారంటే, మనం ఆకాశాన్ని మట్టుకు అంటే అంత గొప్ప గోపురాన్ని కట్టి మనం పేరు సంపాదించుకుందాం, అంటే దేవుడితో సమానంగా ఉండాలి అని, దేవునితో వీరు కలవాలని, ఆయన కంటే గొప్పవాడిని అని అనిపించుకోవాలని వీరు ఒకరికొకరు అనుకుంటున్నటువంటి మాటలను మీరు గమనించవచ్చు. ప్రియులరా, ఇక్కడ వీరిలో ఉన్నటువంటి అతి గర్వం, బహుభయంకరమైనటువంటి గర్వం, వారు ఆ గర్వాన్ని బట్టి దేవుడు వారిని అక్కడ భాషలను తారుమారు చేశారు. వారిలో ఉన్న వెయిన్ గ్లోరియస్ దురభిమాన పాపం, దేవుని కంటే హెచ్చుగా వారిని హెచ్చించుకోవడం. రెండవది, లేక వారు ఏంటంటే వారికి ఉన్న ఎబిలిటీని బట్టి పేరు సంపాదించుకోవాలి, మేము గొప్ప, మా వల్ల మాకు పేరు వస్తుంది తప్ప మాకు ఎవరిని మమ్మల్ని గొప్ప చేయవారు ఎవరు లేరు. చాలామంది ఏంటంటే వారి తలాంతులు ఉంటాయి, వారు బాగా పాడగలుగుతారు, బాగా చదవగలుగుతారు, జ్ఞాపక శక్తి ఉంటుంది, ఐక్యూ లెవెల్స్ బాగా ఉంటాయి. దాన్ని బట్టి నేను నా ఐక్యూని బట్టి లేకపోతే నేను బాగా రాయడాన్ని బట్టి నేను బాగా పేరు సంపాదించుకున్నాను, ఇదంతా కూడా నా కష్టము, నేనే అని అనుకుంటారు ఎవరు? అజ్ఞానులు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అదే దురభిమాన పాపం. నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చినవాడు, నిన్ను అంత గొప్పగా చేసినవాడు దేవుడు అనే సంగతిని నువ్వు మర్చిపోయి, ఆయన ద్వారా నేను ఈరోజు ఇలా ఉన్నాననే సంగతిని నువ్వు మర్చిపోయి, నేను పేరు సంపాదించుకున్నాను అని అనుకుంటా పరిస్థితి దురభిమాన పాపములు ఉండేవారు చేసేటువంటి దుస్థితి వలన ఏర్పడుతుంది. ప్రియులారా, అలాంటి పాపంలో నీవు ఉంటే పేరు సంపాదించుకోవడం అనేది నా వల్లే అవుతుంది, ఇదిగో నా పేరంతా నేను కష్టపడి సంపాదించుకున్నాను, నా కష్టార్జితం ఇది, దేవునితో సంబంధం లేదు, నాకు నేనే అనే అహంతో ఎప్పుడైతే ముందుకు వెళ్తారో, ఆ గర్వము, ఆ ప్రైడ్, టూ మచ్ ఆఫ్ ప్రైడ్ అబౌట్ దేర్ ఎబిలిటీస్ ఆర్ అచీవ్మెంట్స్, అదే దురభిమానము, వెయిన్ గ్లోరియస్. అది నీలో ఉండకూడదు. అలా ఉంటే దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియులారా, రెండవది ఇక్కడ మనం చూస్తే మత్తయి 26:31-35 దురభిమాన పాపము అనే దాన్ని ఏంటంటే, నీ కొరకు నేను ఏమైనా చేస్తానని మాటలు చెప్పడమే, క్రియలు ఉండవు. పేతురు యేసుప్రభు సంభాషణ చూస్తున్నాం. మొదటి దురభిమాన పాపము, నీ వల్ల ఏం కాదు, నువ్వేం కాదు, యు ఆర్ నథింగ్, ఐ ఆమ్ ఓన్లీ, నేనే ఈ పేరు సంపాదించుకోవడానికి, ఈ నాకున్న ఎబిలిటీ వలన నేను ఇంత గొప్పవాడిని అవుతాను అని నన్ను నేను హెచ్చించుకోవడం, సెల్ఫ్ బూస్టింగ్ అనమాట. ఎదుటివారు ఎవరైనప్పటికీ లేకపోతే దేవుడైనా కానీ ప్రక్కన పెట్టేసేటువంటి పరిస్థితి, అది నరులను మనం అక్కడ చూస్తున్నాం. అందుకే అక్కడ తారుమారైపోయింది, అది బాబేలుగా మార్చబడ్డది. ఇక్కడ దేవుడితో చెప్తున్నాడు పేతురు, నీకోసం నేను ఏమైనా చేస్తాను, చివరికి నా ప్రాణమైన ఇచ్చేస్తాను. మీరు ఈ రెండు సందర్భాల్లో కనుక మత్తయి 26:31-35 కానీ యోహాను 13:37 కానీ ఈ రెండు సందర్భాల్లో మీరు చూస్తే, నేను అభ్యంతర పడనని ఒక చోట అంటాడు. ఎవరు అభ్యంతర పడినా పడకపోయినా నేను మాత్రం నీ విషయంలో అభ్యంతరము పడనగాక పడను అంటున్నాడు పేతురు. యోహాను 13:37 అయితే మరీ ఎక్స్టెంట్. అక్కడ ఏమంటుందంటే, నీకోసం నా ప్రాణాలు ఇచ్చేస్తానంటాడు. చూసారా పిల్లారా, అంటే ఎంత గొప్పలు చెప్తున్నాడంటే, మనుష్య కుమారుడు చనిపోబోతున్నాడు,
అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నేను నీ కొరకు నా ప్రాణాలు పెట్టేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడము ప్రాణాలు ఇవ్వడం ప్రక్కన పెడితే నేనెవడో తెలియదని నువ్వు 3 సార్లు అంటావని ప్రభువు చెప్తున్నాడు. వెయిన్ గ్లోరియస్ అంటే దురభిమాన పాపం ఎలా ఉంటుందంటే మనల్ని మనము గొప్ప చేసుకోవాలి, గొప్పగా చూపించుకోవాలి, మీకోసం ఏమైనా చేస్తానండి అంటారు. అంతే సమయం వస్తే అసలు కనపడరు. మీకెందుకు మీ వెనక నేను ఉన్నాను అని గొప్పలు చెప్తారు 10 మందిలో, కానీ ఆ సమయంకి వస్తే అసలు అక్కడ అడ్రస్సే ఉండరు. ఈరోజు గమనించాలి, అలాంటి వెయిన్ గ్లోరియస్లో నువ్వు బతుకుతే అందులోంచి బయటికి రావాలి. పేతురు సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు యేసుప్రభు తెలియదని ముమ్మార్లు బ్రొంకిన పరిస్థితిని మనం చూస్తాం. తత్ఫలితంగా అతడికి యేసుప్రభు చెప్పిన మాట గుర్తొచ్చి పశ్చాత్తాపడి ఏడ్చెను అనే వాక్యంలో మనం గమనించగలుగుతాం. ఈరోజు దురభిమాన పాపం ఎంత ఎక్స్టెంట్కి తీసుకెళ్తుందంటే ప్రియులరా, గర్వమే కానీ గర్వాన్ని మించేది ఉంటుంది. గర్వమే కానీ దురభిమాన పాపం అనేది అతి గర్వం. గర్వంకి తారాస్థాయి అనమాట. ఎలాంటి స్థాయి అంటే నాకున్న తలాంతులను బట్టి నేను గొప్ప చేయబడతాను. దేవుడు ఎవరు? దేవుడిని సంబంధం లేదు, దేవుని గురించి అసలు ప్రస్తావన లేదు. అది ఎవరైనా కానీ నాకు నేనుగానే ఎదిగాను, నాకు నేనుగానే చేశాను అనేటువంటి తారాస్థాయిలో ఉంటుంది. రెండోది, దేవుని గురించి కానీ మనిషి గురించి కానీ గొప్పలు చెప్తారు, కానీ సమయం వచ్చేసరికి వారు వెనక్కి ఉంటారు. అందుకే లోకంలో కూడా ఒక నాని ఉంటుంది చూసారా, గొప్పలేమో కోటలు దాటుతాయంట, మాటలేమో కోటలు దాటుతాయంట, చేతలకు గడపలు కూడా దాటమంట. అంటే కోట ఎంత ఎత్తు ఉంటుందో దానికి మించిన మాటలు చెప్తారు. నీకోసం అది చేస్తాను, ఇది చేస్తాను, అది ఆకాశంలో నక్షత్రాలు తీసుకొస్తాను, చందమానం తీసుకొస్తాను, అది తీసుకొస్తాను అంటారు. కానీ ఆకలిస్తే ఒక బ్రెడ్ ముక్క కూడా పెట్టని పరిస్థితిలో ఉంటారు. కవితల్లో అయితే ఉంటాయి చాలా గొప్పగా, నీకోసం వెన్నెల చంద్రుని తీసుకొస్తాను, వెన్నెలనే తీసుకొస్తాను, అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ భార్యాభర్తల సంబంధంలో కానీ ఇంకేదైనా తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు కానీ ఎక్కడైనా కానీ ఆ సమయం వచ్చేసరికి అసలు దరిలోనే కనపడని వారుగా చాలామంది కనబడుతూ ఉంటారు. ఈరోజు ఒక చిన్న ఉపమానం మనం గమనించినట్లయితే, కొత్తగా పెళ్ళైనటువంటి ఒక భార్యాభర్తలు, పెళ్ళయింది, నవదంపతులు, వారు నడిచి అత్తగారింటికి వెళ్తా ఉన్నాడు పెండ్లి కొడుకు. పెండ్లి కుమార్తె ఇంటికి వెళ్తున్నాడు. ఆ ఊరికి వెళ్ళడానికి నడక తప్ప వేరే మార్గం లేదు, అడవి గుండా వెళ్ళాలి. అడవి దాటి అవతలకు వెళ్తే వాళ్ళ పల్లె వస్తుంది. సరే, ఈ యువతల నుంచి అవతలకు వెళ్ళాలి, మధ్యలో అడవి. ఈ అడవిలో ఈవిడికి భయం వేస్తుంది పెళ్లి కూతురికి అడవిలో నడవడానికి. ఎందుకంటే అది కొంచెం సంధ్యావేళ, చీకట పడుతూ ఉంది, చీకట పడలేదు ఇంకా. ఆ వెలుగులోనే కనపడని వెలుగులోనే వీళ్ళు నడుచుకుంటా అడవి మార్గంలో వెళ్తున్నారు. ఈయన ఈ లోపల మొదలుపెట్టాడు, నీకు తెలుసా విశేషాలు ఏంటో, నేను మా ఊర్లో నేనే కింగ్, మా ఊర్లో నన్ను అందరూ ధైర్యవంతుని అంటారు, నేను ఏదైనా సరే ఇట్టే సాధించగలుగుతాను, అది ఇదని. పెళ్లి కూతురు తన భార్య దగ్గర చాలా గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈమెకి లోపల భయం ఉంది, ఏంటి చీకటి, పైగా అడవిలో వెళ్తున్నాం, ఇప్పుడు ఏమైనా వస్తే ఏంటి పరిస్థితి అని చాలా భయాందోళన ఉంటుంది. కానీ తన భర్త మాటలకు ధైర్యం తెచ్చుకుని ఇద్దరు కూడా చక్కగా, భయం ఉన్నప్పటికీ భార్య హృదయంలో భయం ఉన్న భర్త మాటలకు ధైర్యం తెచ్చుకుని చక్కగా వెళ్తా ఉన్నారు. ఈయనకో పొలమని చెప్తా ఉన్నాడు, ఇంకా గొప్పగా హైప్ తీసుకొస్తున్నాడు బాగా. ఈ లోపల సడన్గా వీళ్ళు మాట్లాడుకుంటుండగా ఆల్ ఆఫ్ సడన్ ఒక పులి వాళ్ళకి ఎదురైంది. ఇంక వెంటనే ఈయన అయ్య బాబాయ్ పులి అని చెప్పి అక్కడ దగ్గరలో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈయనకి ఇంకేం చేయాలో తెలియదు, ఇంకా ఏం చేయడానికి కూడా అక్కడ సమయం స్కోప్ కానీ లేదు. వెంటనే చచ్చిపోయిన శవంలాగా పడుకుని పోయింది. ఆ పులి అటు ఇటు తిరిగి వాసన చూసి, అన్ని వాసన చూసిన శరీర భాగాలన్నీ, చివరిగా చెవిని వాసన చూసి వెళ్ళిపోయింది తినకుండా. ఈ గవగవన హుటాహుటిన చెట్టు దిగి వచ్చి, నీకేమైనా అయిందా, ఏం అవ్వలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు అని అనకుండా ఆ పులి వెళ్ళిపోతే నీ చెవిలో ఏదో చెప్పింది, ఏం చెప్పింది అని అడిగాడట. ఆ భార్యకి చాలా బాధ వేసి, ఆ బాధలో అసహనంతో మాటలేమో కోటలు దాటి గొప్పలు చెప్పి సమయం వచ్చిన పారిపోయే భర్తతో నువ్వు ఎలా ఉండగలుగుతావు అని ప్రశ్నించింది నన్ను అని చెప్పింది. నిజమే ప్రియులారా, చూడండి, చాలా మంది మాటలు చాలా గొప్పగా చెప్తారు, కానీ వారు చేసే చేతల్లోకి వచ్చేసరికి వెనక్కి ఉంటారు. అందుకే యాకోబు అంటాడు, మీరు క్రియలేని విశ్వాసంగా ఉండొద్దు, అలా ఉంటుంది మృతము. దురభిమాన పాపం అంటే అదే. గొప్పలు ఉంటాయి మాటల్లో, తత్వం, నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, అలా చేస్తాను, నీకు ఉద్యోగం ఇస్తాను, నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, తెగ చెప్తారు, కానీ క్రియ వచ్చేసరికి ఏ పని చేయలేరు. పేతురు అదే చేశాడు ఎగ్జాక్ట్లీ. ప్రియులారా, మనము ఏ విధమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాము? దురభిమాన పాపము మనల్ని పేరు గొప్ప ఊరు దెబ్బలాగా చేస్తుంది. ఏమైనా చేస్తామంటాం కానీ ఏమీ చేయలేని స్థితికి
నడిపిస్తుంది. దురభిమాన పాపాన్ని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. దురభిమాన పాపము మరొక భయానకమైనటువంటి పరిస్థితి వైపుకి మనలను నడిపిస్తుంది. అదే ఏంటంటే దురభిమాన పాపం అపహాస్యం చేసేలాగా మనలను చేస్తుంది. దురభిమాన పాపము అపహాస్యం చేసేలా చేస్తుంది. 137 కీర్తన 3వ వచనాన్ని మీరు చదువుతున్నప్పుడు అక్కడ అంటారు, వారు చెరలో ఉన్నప్పుడు చెరలో ఉన్న వారిని చూసి వీళ్ళు కీర్తనలు పాడుతున్నారట. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. చూసారా పిల్లరా? అంటే వీరు చెరలో ఉన్నారు, చెరలో ఉండి బాధపడుతూ ఉన్నారు. బాధలో ఉన్న వారిని అవతల వాళ్ళు అడుగుతున్నారు, ఓ పాట పాడండి అంటారు. ఎంత భయానకమైనటువంటి పరిస్థితి! అదే వెయిన్ గ్లోరియస్, అదే భయంకరమైనటువంటి ఏమనాలంటే ఒక రకంగా ఎదుటివాడి బాధలో ఉంటే ఆ బాధను చూసి ఇవి ఎగతాళి చేయడం. ఎంత గర్వమో చూడండి, అది గర్వంతో కూడిన పని చూడండి. అలాంటి క్షీణమైన నీచమైన స్వభావంలోనికి దుర్విమాన పాపము తోసేస్తుంది, పడదోస్తుంది. ఒక శ్రమలో ఉండి బాధలో ఉన్నవాడిని పాట పాడు అని చెప్పడం అనేది ఎంత భయానకమైన, అంటే ఆడి బాధల్లో నుండి పాడే పాటను బట్టి వీడు ఆనందాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు. సాడిస్ట్ అలా ఏమనాలి? హీరో గురించి విన్నాం మనం. రోమ్ పట్టణం తగలబడుతుంటే ఆ తగలబడి ఆర్తనాదాల మధ్య వాళ్ళ ఏడుస్తూ, అరుపులు ఏడుస్తూ, కేకలు వేస్తూ, చచ్చిపోతూ ఆర్తనాదాలు చేస్తుంటే ఈయన పిడియలు వాయించుకుంటూ ఆనందించాడంట. చూడండి ప్రియులారా, అలాంటి భయానకమైన గర్విష్ఠులు మాత్రమే అలా చేయగలరు. అది ఎంత గర్వం స్థాయి అంటే తారాస్థాయి అన్నమాట. దాన్ని వెయిన్ గ్లోరియస్ అంటారు. అలాగున ఇశ్రాయేల్ ప్రజలను అక్కడ వీరిని హింసించినటువంటి ఆనాటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. 3 రకాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఒకటి, వారికున్న తలాంతులను బట్టే మేము పైకి వచ్చామనుకుని దేవుణ్ణి సహా ప్రక్కన పెట్టేటువంటిదే దురభిమాన పాపం. రెండోది, దేవుని కొరకు కానీ ఎదుటివాని కొరకు కానీ ఏమైనా చేస్తామని చెప్పి సమయానికి చేయకుండా చేసేదే దురభిమాన పాపం. అంటే పేరు మాత్రం బాగుంటుంది కానీ క్రియలు మాత్రం ఏమీ ఉండవు. మూడోది, ఎదుటివాడి శ్రమలో సహాయపడకుండా, ఆడి శ్రమలో ఉన్నాడు బాధపడకుండా, వాడికి ప్రార్థన అనేది చేయకుండా, ఏమీ వాడికి సహాయపడకుండా ఆడి శ్రమను బట్టి ఎగతాళి చేయడమే దురభిమాన పాపము. అది గర్వంతో కూడినటువంటిది. గర్వంతో ఉన్న వారికే వస్తుంది అలాంటిది. ఈ 3 విషయాలను మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనం కాపాడుకొని దానిలోంచి బయటికి రావాలంటే దురభిమాన పాపంలో మనం పడకూడదు. దురభిమాన పాపము మనల్ని ఏం చేస్తుందంటే ప్రియులారా, దేవుని కృప మన నుండి పోయేలాగా చేస్తుంది దురభిమాన పాపం. యాకోబు పత్రిక 4:6 అంటాడు, ఈ గర్వము గురించి మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. గర్విష్ఠులు, అహంకారులు అనే మాట. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అంటే అహంకారులకు ఏమవుతుందంటే దేవుని కృప అయితే పోతుంది. నువ్వు ఎప్పుడైతే ఈ దురభిమాన పాపంలో ఈ గర్వంతో నువ్వు ఉంటావో, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటావో, యారగెంట్గా ఉంటావో, నీకు దేవుని కృప పోతుంది. రెండోది, సామెతలు 16:18 నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, అహంకారమైన మనసు నడుస్తుంది, పతనానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది అని సొలొమోను గ్రంథకర్త చాలా స్పష్టంగా అక్కడ చెబుతున్నాడు. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. అహంకారమైన మనసే ఓవర్ కాన్ఫిడెన్స్, యారగెంట్ అనే సిన్నమ్స్లో ఈ దురభిమాన పాపం కూడా దాగి ఉంది. అదే మన జీవితంలో వెయిన్ గ్లోరియస్గా మారిపోవడానికి కారణమవుతుంది. దాని నుంచి మనం బయటికి వెళ్ళకపోతే నాశనము, పతనానికి దారి తీస్తుంది. ప్రియులారా, ఈ గర్వించటం వలన లేకపోతే దుర్మాన పాపము మన మనసులను ఏం చేస్తుందంటే కఠినపరిచేస్తుంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు చదువుతున్నప్పుడు, నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా, వారు మరలా నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకున్నట్టు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకుని నీ మాట వినకపోయేది. అంటే గర్వం ఏం చేస్తుందంటే, ఈ దుర్భిమాన పాపం ఏం చేస్తుందంటే దేవుని మాటను పెడచెవి పెట్టి హృదయాన్ని కఠినపరిచేలాగా చేస్తుంది. మన హృదయం కఠినమైపోద్ది, ఇంకా బండలాంటి గుండె హృదయంగా మారిపోద్ది. ఈ బండలాంటి హృదయము దేవుని మాటలను యాక్సెప్ట్ చేయదు. ఇంకా అంటే మన హృదయం కఠినంగా మారిపోద్ది. ఈ కాఠిన్యత వలన మనం దేవునికి దూరం అయిపోతాం ప్రియులారా.
చూసారా, దురభిమాన పాపం ఎక్కడ వరకు ఎంత ఎక్స్టెండ్ తీసుకెళ్తుందో. దేవుని కృప పోయేలా చేస్తుంది, పతనానికి దారితీస్తుంది, మన హృదయాన్ని కఠినపరుస్తుంది. ఇలా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనల ద్వారా మనలను ముందుకు తీసుకుని వెళుతోంది. ఇలాంటి దురభిమాన పాపం, ఇంత భయానకమైనటువంటి దురభిమాన పాపం మనలో ఉండకుండా మనము తీసివేయమని ప్రార్థన చేయాలి. కీర్తన 19:13 భక్తుడు అదే ప్రార్థన చేస్తున్నాడు. దురభిమాన పాపములో నేను పడకుండానట్లు నాకు సహాయం చేయి ప్రభువా అని చక్కటి ప్రార్థన మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, 19వ కీర్తన 13వ వచనం, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనవుతున్నాను. దురభిమాన పాపములో పడిపోతే అధిక ద్రోహము చేసిన వాడికి అవుతావు, యథార్థతను కోల్పోతావు, నిందారహితుడుగా నీవు ఉండకుండా నింద కలిగిన వాడిగా నీవు ద్రోహము చేయకుండా నిందారహితుడుగా నీవు ఉండలేవు. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఎన్ని రకాలైనటువంటి శిక్ష నుంచి నువ్వు తప్పించబడుతున్నావు. దురభిమాన పాపములు అనగా ఇక్కడ గమనించాలి. మొదటిది, మనకున్న తలాంతులను బట్టి మనం హెచ్చించుకోవటం. రెండోది, దేవుణ్ణి ప్రక్కన పెట్టిన నీవు దేవుని కొరకు ఏమైనా చేస్తానన్నా ఇంకొక గుంపు, కానీ సమయం వచ్చినప్పుడు ఏమీ చేయకపోవడం. మూడవది, ఎదుటివాడు తోటి మానవుడు శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమను బట్టి అపహాస్యం చేసేటువంటి గుంపు, అదే దురభిమాన పాపం. ఇలాంటి పాపం వలన దేవుని కృప పోతుంది, పతనానికి దారితీస్తుంది, అంతేకాదు హృదయ కాఠిన్యంగా మార్చబడుతుంది. అందుకే నీ ప్రార్థన దురభిమాన పాపంలో పడకుండా నువ్వు ఉంటే దేవుడు నిన్ను నిందారహితునిగా లేకపోతే యథార్థవంతునిగా నిన్ను చేసి ఆయన చెంతను నేను చేర్చుకుంటాడు. అతి కృప ప్రభు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవ, నీ బిడలను దీవించండి, ఆశీర్వదించండి. వారి దురభిమాన పాపములలో పడకుండా నీవు కాపాడి సంరక్షించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.